నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. మీరు ఏ సమయానికి వెళ్ళాలి? వాట్ టైమ్ డు యూ హ్యావ్ టు గో? వాట్ టైమ్ డు యూ హ్యావ్ టు గో? వాళ్ళు ఎందుకు రారు? వై వోంట్ దే కమ్? వై వోంట్ దే కమ్? మీరు అతడితో కాసేపు ఉంటారా? విల్ యూ స్టే విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్? విల్ యూ స్టే విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్? అందుకే నేను చెప్తున్నాను. దట్స్ వై ఐమ్ సేయింగ్. దట్స్ వై ఐమ్ సేయింగ్. ఈ ఆలోచనని నీ మెదడులో నుంచి తీసేయ్. రిమూవ్ దిస్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్. రిమూవ్ దిస్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్. దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు. God has given them everything. God has given them everything. ఈ లోకంలో ఎవరూ కూడా ఇతరులకి కారణం లేకుండా సహాయం చేయరు. No one helps anyone in this world without any reason. No one helps anyone in this world without any reason. నేను ఏ నిర్ణయం తీసుకోలేను. I can't take any decision. I can't take any decision. మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసిన తరువాత నాకింకేమీ వద్దు. ఆఫ్టర్ సీయింగ్ యూ సో హ్యాపీ, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఆమె వెళ్ళే ముందు నాకెందుకు చెప్పలేదు? వై డిడ్ంట్ షీ ఇన్ఫార్మ్ మీ బిఫోర్ లీవింగ్? ఆమె ఎందుకు తలుపు తీయడం లేదు? వై ఇజంట్ షీ ఓపెనింగ్ ది డోర్? వై ఇజంట్ షీ ఓపెనింగ్ ది డోర్? జరిగేదేదో జరగనివ్వు. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, లెట్ ఇట్ హ్యాపన్. నేను అలా ఏమీ అనలేదు. ఐ హావెంట్ సెడ్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ హావెంట్ సెడ్ ఎనీథింగ్ లైక్ దట్. అన్ని సమస్యలకి నువ్వే మూలం. యు ఆర్ ది రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకొచ్చావు. యు బ్రాట్ డిస్గ్రేస్ టు మీ. అతడు చాలా కాలం తరువాత వచ్చాడు. హీ కేమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. నాకు అర్జెంట్ పని ఉంది. నాకు వివరించే అంత సమయం లేదు. ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. నాకు అది వద్దు. నాకు అది ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ దట్. ఐ డోంట్ లైక్ ఇట్. నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటా. వాళ్లకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఐ థింక్ యూ షుడ్ గో దర్. దెర్ ఈస్ నోబడీ టు హెల్ప్ దెమ్. నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నన్ను ఒంటరిగా వదిలేయ్. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? లీవ్ మీ అలోన్. అలా ప్రవర్తించకు. పెద్దవాళ్ళని గౌరవించు. డోంట్ బిహేవ్ ఇన్ దట్ వే. రెస్పెక్ట్ ఎల్డర్స్. లోపలికి రావద్దు. నేను రెడీ అయ్యే వరకు బయట వెయిట్ చేయి. డోంట్ కమ్ ఇన్సైడ్. వెయిట్ అవుట్సైడ్ అంటిల్ ఐఎమ్ రెడీ. దీని గురించి అతనితో ఇప్పుడే మాట్లాడు. టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. అతడు ఉద్యోగం పోగొట్టుకోవడం చాలా బాధాకరం. ఇట్స్ టూ సాడ్ దట్ హీ లాస్ట్ హిస్ జాబ్. కూరలో ఉప్పు లేదు. కాస్త ఉప్పు వేయ్. దెర్ ఈస్ నో సాల్ట్ ఇన్ ది కర్రీ. యాడ్ సమ్ సాల్ట్. ఒక విషయం గుర్తుపెట్టుకో.
రేపటి వరకు నువ్వు పని పూర్తి చేయాలి. రిమెంబర్ వన్ థింగ్, యూ హ్యావ్ టు కంప్లీట్ ది వర్క్ బై టుమారో. ఆమెకి నా సహాయం అవసరం. నేను అక్కడికి వెళ్ళాలి. షీ నీడ్స్ మై హెల్ప్. ఐ షుడ్ గో దేర్. నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారు. ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. ఐ నో వాట్ టు డూ నెక్స్ట్. వాళ్ళల్లో నాకు ఎవరూ తెలియదు. ఐ నో నన్ ఆఫ్ దెమ్. నాకు 8 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. నాకు 2 పిల్లలు. ఐ గాట్ మ్యారీడ్ 8 years ago. ఐ హ్యావ్ 2 kids. అతడు ఆమెని అడిగాడు ఆమెకి అతడు తెలుసా అని. హీ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ నో హిమ్. నీకు తెలుసా అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో? డూ యు నో వెన్ హీ విల్ బి బ్యాక్? అతడికి అర్థమయ్యేలా చేయడం వృధా. ఇట్స్ యూజ్లెస్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్. డబ్బులు చెట్లపై కాయవు. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు? ఎట్ వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్? నువ్వు నా బాస్వి కాదు. నేను నీ మాట వినను. యు ఆర్ నాట్ మై బాస్. ఐ విల్ నాట్ లిసన్ టు యూ. ఇది ఇంకొన్ని రోజులు పడుతుంది. పని పూర్తి అయిన తరువాత నేను మీకు ఫోన్ చేస్తాను. ఇట్ విల్ టేక్ ఎ ఫ్యూ మోర్ డేస్. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ది వర్క్ ఈస్ డన్. Hope you like this video. Please like, share and subscribe to Learn English with Hasini. Thank you for watching this video and don't forget to subscribe our channel.